జెనెటిక్ లోపం వల్ల అబార్షన్స్ అవుతాయా? ఎగ్ మామూలుగా రిలీజ్ అయిన తర్వాత దాంట్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా అవునా, తర్వాత స్పర్మ్లో డిఎన్ఏ అనేది సరిగ్గా లేనప్పుడు, జెనెటిక్ మెటీరియల్ డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు అబ్నార్మాలిటీస్ అనేది ఉంటాయి. ప్లస్ అబ్నార్మల్ ఎంబ్రియో ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అవుతుంది. కానీ ఆ తర్వాత కొన్ని 6 weeks తర్వాత పెరగడం అనేది ఉండదు. అంటే 6 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక పెరగకపోవడం వల్లనో, లేకపోతే పెరిగిన తర్వాత సడన్ గా హార్ట్ బీట్ అనేది ఫామ్ కాకపోవడమో, హార్ట్ బీట్ అనేది ఫామ్ అయ్యి తర్వాత నెక్స్ట్ స్కాన్ లో హార్ట్ బీట్ అనేది కనిపించకపోవడమో, ఇలాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం. సో మామూలుగా ఏంటంటే హార్ట్ బీట్ అనేది అంటే గుండె చప్పుడు బిడ్డకి ఫామ్ అయ్యేది గర్భసంచిలో ఉన్నప్పుడు 6 వారాల తర్వాత ఫామ్ అవుతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే 6 వారాల్లోనో లేకపోతే 7 వారాల్లోనో కొంచెము గుండె చప్పుడు లాగా కనిపించిన తర్వాత అది కన్ఫర్మ్ గా 8 వారాల తర్వాతనే తెలుస్తుంది. ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఏమవుతుంది అని అంటే ఫస్ట్ 3 నెలల లోపల అబార్షన్స్ అవుతున్నాయి అంటే 80% వరకు ఖచ్చితంగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్లనే అవుతుంది. గర్భసంచి వాపు ఉంది, మరి ప్రెగ్నెన్సీ రావడంలో ఇది ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా అని మనం చూసినట్టయితే అడినోమయోసిస్, దీన్ని వాడుక భాషలో గర్భసంచి వాపు అంటూ ఉంటారనమాట. సో ఈ అడినోమయోసిస్ కండిషన్ ఎప్పుడైతే ఉంటుందో అలాంటి వాళ్ళలో మనకు ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ, అంటే ఎంబ్రియో పిండం అనేది న్యాచురల్గా ఫామ్ అయినా కూడా అది గర్భసంచిలోకి వచ్చి అది ఇంప్లాంట్ అవ్వడంలో ఇబ్బంది ఉంటుంది. అండ్ కొంతమందిలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కూడా మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మరి ఇలా ఉన్నప్పుడు వీళ్ళలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు, దీనికి ఏంటి మరి ట్రీట్మెంట్ అని మనం చూసినట్టయితే, సో యూజువల్గా అడినోమయోసిస్ కండిషన్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళలో స్పెషల్గా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేస్తున్నప్పుడు వీళ్ళకు ఆ అడినోమయోసిస్ యాక్టివిటీని తగ్గించడానికి కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఇంజెక్షన్స్ ద్వారా అడినోమయోసిస్ యాక్టివిటీని కొంచెం కంట్రోల్ చేసి తర్వాత మనం ఎండోమెట్రియం పొర బాగున్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఈ పద్ధతి ద్వారా అడినోమయోసిస్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ బెటర్గా ఉండడానికి స్కోప్ ఉంది. థ్యాంక్ యూ. చాలా మంది పేషెంట్స్ మార్చి ఏప్రిల్ అవ్వంగానే ఇంకా మొదలు పెడతారు, మేడం సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకోవచ్చా? చాలా మంది సమ్మర్ అనగానే వేడిగా ఉంటుంది, అవుట్ సైడ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వేడి ఎన్విరాన్మెంట్లో బేబీస్ని పెడితే అతకదేమో, అబార్షన్స్కి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయేమో అని అనుకుంటారు. కాకపోతే సమ్మర్లో ఐవీఎఫ్ అనే కాదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ, ఐయుఐలో ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు అని అంటే సమ్మర్లో మనకి వైటమిన్ డి అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఒంట్లో. అదే కాకుండా బ్రెయిన్లో మెలటోనిన్ అనే హార్మోన్ కూడా ఎక్కువగా సెక్రేట్ అవుతుంది. సో ఈ వైటమిన్ డి వల్ల, మెలటోనిన్ వల్ల మనకి ఎగ్ క్వాలిటీ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ, బేబీ తయారీ అయ్యే కెపాసిటీ కానీ, బేబీ క్వాలిటీ కానీ, గర్భసంచి బేబీని అతికించుకునే తత్వం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా వల్ల మనకి ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికి స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, ఎగ్ రిలీజ్ అయ్యే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఒంట్లో హార్మోన్స్ బాగా ఉండడం వల్ల. సో సమ్మర్లో ఐవీఎఫ్ అనే కాదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. రీప్రొడక్టివ్ ఇమ్యూనాలజీ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ రావడానికి రీప్రొడక్టివ్ ఇమ్యూనాలజీ ద్వారా మనం ఏం తెలుసుకోగలం? నార్మల్గా మనకి బాడీ ఎలా రియాక్ట్ అవుతుందంటే ఏదన్నా ఫారిన్ సబ్స్టెన్స్, అంటే మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అది బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ కావచ్చు, మన బాడీ న్యాచురల్గానే ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయ్యి ఆ ఫారెన్ బాడీని మనం ఫైట్ చేస్తామన్నమాట. సో ఇది నేచర్ మనకి అలా క్రియేట్ చేసింది. అండ్ దీని నుంచే మనం ఇన్ఫెక్షన్స్ని మనం ఫైట్ చేస్తాము. అండ్ ఒక 2-3 డేస్ మనకి కొన్ని సిమ్టమ్స్ వచ్చినా కూడా యూజువలీ మనకి ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ ఫారెన్ ఎంటిటీని మనం ఫైట్ చేసుకొని ఆ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడతాం. సిమిలర్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, ఒక లేడీకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ కూడా ఫారెన్ లాగానే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఆ బేబీలో సగం జీన్స్ ఫాదర్ నుంచి, సగం జీన్స్ మదర్ నుంచి వస్తుంది.
సో ఈ బేబీని మదర్ యూజువలీ రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తేనే మనకి ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ ఈజ్ అ స్టేట్ ఆఫ్ ఇమ్యూన్ టాలరెన్స్ అని చెప్పాలి. అంటే ఏదైతే ఒక ఫారెన్ బాడీ నార్మల్గా మనం రిజెక్ట్ చేస్తామో దాన్నే మనం ఇప్పుడు ఒక బేబీ ఫామ్లో మదర్ రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తుంది. దాన్ని మనం ఇమ్యూన్ టాలరెన్స్ అని అంటాం. ఐవీఎఫ్ ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెజనల్ స్కాన్ చేయాలా అని అందరూ అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు నార్మల్గా ఫర్టిలిటీ ప్లాన్ చేసేటప్పుడు 2 రకాల స్కాన్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్, రెండవది ట్రాన్స్ వెజనల్ స్కాన్ అన్నమాట. మెయిన్గా ఫర్టిలిటీలో ట్రాన్స్ వెజనల్ స్కానే ఎక్కువగా చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే ఈ ట్రాన్స్ వెజనల్ స్కాన్ చేసేటప్పుడు మన ప్రోబ్ ఓవరీస్కి యూటర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో వాటిని చాలా క్లోజ్గా చూడొచ్చు అనమాట. అండాశయాన్ని గర్భాశయాన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేయగలుగుతాం ట్రాన్స్ వెజనల్ స్కాన్లో. సో ఇలా ఈ స్కాన్ ద్వారా ఏమవుతుంది అంటే కొంచెం లిటిల్ డిస్కంఫర్ట్ ఉన్నా కూడా మనం గర్భాశయం యొక్క వాల్స్ని, గర్భాశయంలో ఉన్న లైనింగ్ థిక్నెస్ని క్లోజ్గా మానిటర్ చేయగలుగుతాం అనమాట. అండ్ గర్భాశయం యొక్క బ్లడ్ సప్లైని. అండ్ అండాశయం అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, ఎలా గ్రో అవుతున్నాయి, ఇది మానిటర్ చేయడానికి చాలా క్లోజ్గా ఉపయోగపడుతుంది ట్రాన్స్ వెజనల్ స్కాన్. సో అందుకని ట్రాన్స్ వెజనల్ స్కాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్.